అత్రి అనసూయ ఈ ఇరువురు మహాదంపతులు. ఇప్పుడున్న చిత్రకూట ప్రాంతంలో వారి ఆశ్రమం ఉంది. చిత్రకూట ఉత్తరప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ నుంచి కొంచెం దాటాక ముందర మందాకిని నది అలా ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుంది. అక్కడ చక్కగా ఈ ఇరువురు తపస్సు చేసుకుంటున్నారు. ఒక సందర్భంలో నారదుడు వెళ్ళి అమ్మవార్లకి పాతివ్రత్యం అంటే అనసూయాదేవిది అని చెప్పారు. అంటే మాకంటే పతివ్రత అని వాళ్ళకు ఒక్కసారి ఈర్ష్య కలిగి ఆవిడ్ని పరీక్షించాలి అనే ఉద్దేశ్యంతో వాళ్ళ భర్తల్ని ప్రోత్సహించారు. ఈ ముగ్గురు ఒక్కసారి పరీక్ష చేయాల్సింది అని రూఢిగా, మరి ఇంట్లో ఆడవాళ్ల పోరు ఇంతింత కాదుగా, ఆ మాట తీసేస్తే ఏదీ నడిచే అవకాశం లేదు. ముగ్గురు మెల్లిగా నడుచుకుంటూ కిందకు వచ్చారు. ఏమో అలా కిందకి వచ్చి ప్రశాంతంగా ఆశ్రమం దగ్గర ఇందులో వెళ్ళి ఆ ముగ్గురు అత్రి మహర్షి తపస్సు చేసుకునే సమయంలో అక్కడికి వెళ్ళి నిల్చున్నారు. నిల్చొని అమ్మ మాకు భిక్ష కావాలి అని అడిగారు. మరి మహాత్ములు వచ్చినప్పుడు దివ్య తేజో సంపన్నులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరే రూపంలో వచ్చారు. తేజస్సే వేరు ఉంటుంది. ఆవిడ మహాపతివ్రత కదా, ఆవిడ లోపలికి పిలిచింది. రండి కూర్చోండి భోజనానికి. అన్ని ఆకులు వేసింది. కానీ మాకు వడ్డన చేసి మేము అన్నం తినాలంటే మాకు నియమం ఉందమ్మా, నగ్నంగా నువ్వు మాకు భోజనం పెడితే తప్ప మేము తినము, ఇది మా వ్రతము అన్నారు. ఒకవేళ ఆవిడ నగ్నంగా ఉందనుకోండి ఏమవుతుంది, పాతివ్రత్యం పోయినట్టే. అలా కాకుండా పెట్టను అని చెప్పిందనుకోండి ఆవిడ యొక్క పాతివ్రత్య దోషము పోయినట్టే. అంటే ఇంట్లో పతివ్రత ఎవరైనా వచ్చినప్పుడు ఆ గృహ ధర్మాల్లో ఇది భాగం, వాళ్ళని ఊరికనే పంపించకూడదు. ఆ తల్లి వెంటనే ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమతోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురు పిల్లలుగా చేసి పెట్టింది. అక్కడ చక్కగా వడ్డం చేయటం మొదలుపెట్టింది. వాళ్ళకి శుభ్రంగా తినిపించింది. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆ పిల్లలతోటి ఆడుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడ లక్ష్మీ సరస్వతి పార్వతి అమ్మవార్ల పరిస్థితి చాలా కఠినంగా, పతులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు వచ్చి ఆ అమ్మవారిని అనసూయాదేవిని ప్రార్థన చేశారు. చేస్తే సరే అమ్మ, ఏమీ పర్వాలేదు, నేను మీకు అభయం ఇస్తున్నాను, వస్తారు, కానీ ఈ ముగ్గురి స్వరూపమైనటువంటి సంతానం నాకు కావాలి అని ఆ ముగ్గురు ప్రత్యక్షంగానే నాకు మరి మీరు ముగ్గురు అంటే దాందే ఉంది, తప్పకుండా పుడతాము, దత్తాత్రేయుడి అవతారంలో మీకు వస్తాము అని చెప్తారు. ఒకటి ఇది. రెండోది చంద్రుడి అంశతోటి దూర్వాసో మహర్షి వచ్చినట్టుగా అలా వాళ్ళకి పుట్టినటువంటిది బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి ఏకస్వరూపంగా దత్తాత్రేయుడు, ఇలా మనకు చెప్తూ ఉంటారు రకరకాల. అయినప్పటికీ త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు. ఆయన ఉద్భవించాడు. ఎక్కడ ఉద్భవిస్తాడు అంటే ఆ పేర్లు మనం తీసుకుంటే మనకు తెలుస్తుంది. అత్రి అంటే త్రిగుణాలకి లేనటువంటి వాడు, త్రిగుణాతీతుడు అత్రి. త్రిగుణాలని దాటినటువంటి వాడికి ఆ త్రిగుణాలు ఏంటండి? సత్వ రజస్తమో గుణాలు. ఈ సత్వ రజస్తమో గుణాలు లేనటువంటి వాడిని అత్రి అన్నారు. అనసూయ, ఆడవాళ్ళకి ప్రధానంగా ఉండేదేమిటి? అసూయే. కాబట్టి అనసూయ, అసూయారహితమైనటువంటి స్థితి అక్కడ స్త్రీది ప్రత్యేకంగా చూపించారు. అసూయారహితమైనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు ఈ భూమి మీద అని అనసూయని గుర్తుగా చూపిస్తారు. ఈ అసూయారాహిత్యము త్రిగుణాతీతము అయినటువంటి దగ్గర మాత్రమే భగవంతుడు దత్తత వస్తాడు. ఆయన దత్తతగా వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడు. ముగ్గురు దత్తతగా వచ్చాడు, దత్తత తీసుకోబడ్డారు. ఈ ముగ్గురు దత్తతగా ఆయన దగ్గరికి వచ్చారు కాబట్టి దత్త అత్రేయుడు. అత్రికి దత్తతగా వెళ్ళినటువంటి త్రిగుణస్వరూపుడు కాబట్టి ఆయన్ని అదే పేరుగా దత్తాత్రేయుడు అని పిలుస్తూ ఉంటాం. అలా తెచ్చుకున్నారు, దత్తత తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి అంత అద్భుతమైన అవతారం.